కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వేసవిలో ఏది మంచిది? వేసవి తీవ్రత క్రమేణా పెరుగుతోంది. ఎండ వేడి పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీంతో ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఈ రెండు ఆరోగ్యానికి మంచివే అయినా వాటి ప్రయోజనాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. అయితే అసలు ఈ రెండు పానీయాల్లో వేసవి సమయంలో ఆరోగ్యపరంగా ఏది ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో శరీరం త్వరగా నీరు కోల్పోతుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచేందుకు సహజ పానీయాలు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వేసవిలో ఎక్కువగా తీసుకునే పానీయాలు. కొబ్బరి నీళ్లు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన, అత్యంత సహజమైన పానీయం. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్గా పరిగణిస్తారు. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా చెరుకు రసం సహజ శక్తిని ఇచ్చే పానీయం. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. చెరుకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. కొన్ని ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. అయితే చెరుకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. చెరుకు రసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేసవిలో చెరుకు రసంలో ఐస్ క్యూబ్స్ కలిపి తాగడం ఒక ప్రత్యేకమైన ఆనందం. చెరుకు రసంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదంలో కామెర్లు వంటి వ్యాధులకు చెరుకు రసం చాలా ప్రయోజనకరం. ఇందులో ఎముకలు, రక్తానికి మేలు చేసే కాల్షియం, ఇనుము వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. కాగా ఈ రెండూ తీసుకునే సమయంలో శరీరంలో అప్పటికే ఉన్న సమస్యలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని, శరీరంలో హైడ్రేషన్, ఆరోగ్యం, తేలికైన జీర్ణక్రియ కోసం చూస్తే కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. ఇది తక్కువ చక్కెర, తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. వేసవిలో రోజు హైడ్రేటెడ్గా ఉండడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమమైన ఎంపిక. చెరుకు రసం కూడా మంచిదే, కానీ పరిమితంగా, పరిశుభ్రమైన చోట మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.